వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా నిలిచిన జనసేన ఇప్పుడు తన పొలిటికల్ రూట్ ను మార్చింది. నిన్న కేరళ, నేడు కర్ణాటక, రేపు తమిళనాడు, ఇలా దక్షిణాది రాష్ట్రాల వైపు జనసేన జెండాను తీసుకెళ్తున్నారు. ఏపీలో ఇంకా గ్రామ స్థాయి కమిటీలు పూర్తి కాకముందే పక్క రాష్ట్రాలపై పవన్ కన్ను పడటం వెనుక బలమైన రాజకీయ కారణాలు మరియు దీర్ఘకాలిక వ్యూహాలున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో కూటమిలోనే ఉంటూ మిగతా స్టేట్స్ లో సింగిల్ గా బలపడే ప్లాన్ ఉందా? పవన్ పొలిటికల్ వ్యూహాల వెనుకున్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏపీలో పార్టీకి బలమైన పునాదులు వేసేలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తుందా? దక్షిణాదిపై జనసేన గురి, ఒక్కో స్టేట్ లో యాక్టివిటీ. తెలంగాణ, ఏపీ తర్వాత సౌత్ పై ఫోకస్ పెట్టిన సేనాని మొన్న కేరళ, నేడు కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు. ఏపీలో జనసేన పూర్తి స్థాయి బలోపేతానికి ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలుగు స్టేట్లు దాటి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు, పార్టీ సెక్రటరీ రామ్ తాళ్ళూరికి పార్టీ విస్తరణ బాధ్యతలు అప్పగించారు. పవన్ ఇప్పటికే కేరళ, కర్ణాటకలో సమావేశాలు పెట్టారు. త్వరలో తమిళనాడులోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆయా రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు డిమాండ్ వస్తుందని అక్కడి ప్రజలు, నాయకులు జనసేనను కోరుకుంటున్నారని చెప్తున్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ సన్నాహాలపై పార్టీ నేతల్లో సీరియస్ చర్చ జరుగుతోందట. రాజకీయంగా పార్టీకి మంచి భవిష్యత్తున్నా ఏపీలో సీరియస్ ఫోకస్ చేయకుండా పక్క రాష్ట్రాల్లో జనసేన సమావేశాలు ఎందుకు అనే చర్చ జరుగుతోందట. జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. అయితే పార్టీ పెట్టి 12 ఏళ్లైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ లో కేవలం 21 శాసనసభ స్థానాల్లో మాత్రమే పోటీకి దిగింది. పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో గెలిచి జనసేన రికార్డు బ్రేక్ చేసింది. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే ఇక్కడే పార్టీ బలోపేతం కోసం ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంది. పైగా ఇప్పుడు కూటమిలో ఉన్న ఎప్పుడో ఓసారి జనసేన సొంతంగా పోటీ చేసే పరిస్థితి రావచ్చని, అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేలా ప్రణాళికలు ఉండాలని కోరుకుంటున్నారు జనసేన కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పార్టీని బలోపేతం చేయాలనే దిశగా బలమైన ప్రయత్నాలు చేస్తుంది జనసేన. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదు కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు పూర్తి కాలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమిటీలు, అనుబంధ విభాగాలు అంటూ హడావిడి జరుగుతున్నా ఆచరణలో పెట్టడం లేదనేది ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో పార్టీని పటిష్టం చేస్తే బాగుంటుందని సీనియర్లు సూచిస్తున్నారట. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఏపీని కాదని కేరళ, కర్ణాటక, తమిళనాడులో విస్తరించేలా సమావేశాలు పెట్టడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే అధిష్టానం పెద్దలు మాత్రం ఈ విస్తరణ వెనుక వ్యూహం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో అయినా, ఏ స్టేట్ లో అయినా కింగ్ మేకర్ గా ఉండాలన్నదే ప్లాన్ గా చర్చించుకుంటున్నారు జనసేన లీడర్లు. పవన్ కళ్యాణ్ తన బాల్యం, విద్యాభ్యాసం సినిమాలోకి రాకముందు ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపారు. దీంతో ఆయనకు అక్కడి సామాజిక, రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెప్తున్నారు. తమిళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులతో పవన్ కి ఉన్న వ్యక్తిగత సంబంధాలను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని జనసేన భావిస్తోందట. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కు అభిమాన గణం ఉంది. ఈ క్రేజ్ ను ఓటు బ్యాంకుగా మలిచే వ్యూహంతో పార్టీ ముందుకు వెళ్తుందట. జనసేన విస్తరణ మాస్టర్ ప్లాన్ కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితం కాదని అంటున్నారు పార్టీ వర్గాలు. ఇప్పటికే కేరళలో యూనిట్ పనులు ప్రారంభం కాగా త్వరలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయనున్నారట. సౌత్ లో పట్టు సాధించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టబోతున్నారట. జనసేనను జాతీయ పార్టీగా మార్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారట. ఏపీలో 100% స్ట్రైక్ రేటుతో తన సత్తా చాటిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పరిధిని విస్తరిస్తున్నారు. ఏపీలో పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయకుండానే ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం ద్వారా నేషనల్ లీడర్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి
చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ దక్షిణాదిలో జనసేన ప్రభావం చూపగలిగితే భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అత్యంత కీలక వ్యక్తిగా మారే అవకాశం ఉంది. అయితే పొరుగు రాష్ట్రాల మోజులో సొంత రాష్ట్రంలోని బలమైన పునాదులను పటిష్టం చేసుకోవడంలో వెనుకబడకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.